నమస్తే. 'ఓజీ' ఎలా ఉంది? అదరగొట్టేసింది. పాక్డ్ యాక్షన్ డ్రామా అనమాట. పవన్ కళ్యాణ్ గారు, ఇమ్రాన్ హష్మి పోటాపోటీ నటన. సరే, ప్రకాష్ రాజ్ గారు ఆ పాత్రకు అలా ఒదిగిపోతాడు. శుభలేఖ సుధాకర్ అండ్ బహుశా హీరోయిన్‌ది చాలా వెరీ మినిమల్ రోల్ అనుకుంటా. మ్యూజిక్ గురించి వేరే చెప్పక్కర్లేదు. అంటే ప్రతి ఫ్రేమ్‌లో కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద తనకున్న ప్రేమని, తపనని డైరెక్టర్ సుజిత్ ప్రదర్శిస్తూ వచ్చాడు. 'హరిహర వీరమ్మలు' కొంత నిరాశ పరిచినప్పటికీ ఏంటంటే ఒక 20 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఉన్న ఆ యాక్షన్ ఉంది చూసారా? అది జాగ్రత్తగా తీసుకొచ్చి ప్రోది చేసి స్క్రీన్ మీద పెట్టేశాడు డైరెక్టర్ సుజిత్. ఇక్కడ చెప్పుకోవాలంటే అంటే చాలా చిన్న కథాంశం అయినప్పటికీ కూడా గ్యాంగ్స్టర్స్ వాళ్ళ ఈ యాక్షన్స్ ఎలా ఉంటాయనేది ఇందులో ప్రధానంగా చెప్పాల్సింది ముంబై గ్యాంగ్స్టర్ కథతోటి ఈ రూపొందించిన ఈ సినిమాలో సరే ప్రియాంక అరుళ్ మోహన్ ఆయనతో జోడి పవన్ కళ్యాణ్కి పెద్ద చెప్పుకోదగిన పాత్ర అయితే కాదు. శ్రీయారెడ్డి హ్యాస్ పర్ఫార్మ్డ్ వెల్ అని చెప్పేసి ఇన్పుట్స్ వస్తున్నాయి. అండ్ అలాగే 'హరిహర వీరమల్లు' ఇంపాక్ట్, అడ్వర్స్ ఇంపాక్ట్ దీని మీద లేకుండా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు. ఇది దర్శకుడు నాగ్గా చేసిన పని ఇది. 'హరిహర వీరమల్లు' అదేదో అండర్ పర్ఫార్మెన్స్ ఉన్న సినిమా అని కాదు దీని అర్థం. ప్రేక్షకులు ఏంటంటే టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కథాపరంగా మరి 'హరిహర వీరమల్లులో' హి డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ పవన్ కళ్యాణ్ గారు. సో ఇంకా ఆ కథలో చొప్పించిన కొన్ని సన్నివేశాల కారణంగా దానికి ఆ సినిమాకి వైఫల్యాన్ని అట్రిబ్యూట్ చేస్తున్నారు. కానీ బట్ కథాపరంగా చూస్తే 100కి 200% మార్కులు దానికి పడతాయి. సరే, ఇక్కడ దాకా వద్దాం. సినిమా ఎలా ఉంది అనేది. ఎందుకంటే 1970లో జపాన్ నుంచి కొంతమంది భారతీయులు అక్కడ దేశస్తుల నుంచి తప్పించుకుని ముంబై వస్తారు. జపాన్కి ఏదో బహుశా ఏ వర్తకం మీదో లేకపోతే కూలీల మాదిరిగా వెళ్ళిన వాళ్ళు తప్పి చేసుకొని వస్తారు. అలా వచ్చిన వాళ్ళలోనే ప్రకాష్ రాజు, ఆయన పేరు అక్కడ సత్యదాద, ఇద్దరు కొడుకులు వెంకట్, శ్యాము, వీళ్ళతో పాటు ఒక పెంపుడు కొడుకు ఓజీ ఎలియాస్ ఓజాస్ గంభీర, పవన్ కళ్యాణ్ గారి ఓజాస్ గంభీర. వీళ్ళని తీసుకొని బాంబే వచ్చి పోర్టును ఏర్పాటు చేసి భారీగా వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. సహజమే, మన నాయకుడి సినిమా నుంచి చూస్తున్నాం ఇలాంటివి. ఈ పోర్ట్ యాక్టివిటీ చుట్టూ నడిచే గ్యాంగ్స్టర్ వ్యాపారాల్లో దావుద్ ఇబ్రహీం లాంటి వాళ్ళు ఎలా ఎదిగారో మనకు తెలుసు. సరే, అది ఒక విభిన్నమైన చర్చ. విదేశాల నుంచి అయితే ఇక్కడ ఏంటంటే సత్యదాదా పెద్ద కొడుకు అంటే వెంకట్ శ్యాముల్లో శ్యాముని హత్య చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి భార్య కణ్మణి ప్రియా అరుళ్ మోహన్తో కూతురు తారతో నాసిక్లో ఎవరు స్థిరపడతారంటే ఓజీ స్థిరపడతాడు. ఓ పెంపుడు కొడుకు ఆ కొడుకుని చంపేసి ఇది విదేశాల నుంచి ఓమి అంటే ఇమ్రాన్ హష్మి క్యారెక్టర్ ఇక్కడ ఎంటర్ అవుతుంది. ఆయన పంపిన కంటైనర్ని సత్యదాదా టీము కబ్జా చేస్తుంది. ఈ వివాదంలో ముంబైలో సత్యదాదా చిన్న కొడుకు పార్దు అంటే వెంకట్ అనమాట, ఆయన్ని ప్రత్యర్థి వర్గం ఇమ్రాన్ హష్మి వర్గం చంపేస్తుంది. అంతేకాకుండా సత్యదాదాని చంపడానికి కూడా ప్లాన్ చేస్తారు. నాసిక్లో ఉన్న ఓజీ దగ్గరికి సత్యదాదా వెళ్ళిన సమయంలో ఓమి వర్గం ఆయన మీద దాడి చేస్తుంది. సత్యదాదా పెద్ద కొడుకును ఓజీ ఎందుకు చంపాడు, ఇది ఆయన పెద్ద కొడుకు శ్యామ్ని ఎందుకు చంపాడు, తర్వాత ముంబైని వదిలేసి 15 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళాడు, ఇంకా నాసిక్లో కణ్మణితో అంటే కణ్మణి అంటే ఆవిడ ప్రియా, కణ్మణి అంటే ప్రియా అరుళ్ మోహన్ రోల్ ప్లే చేస్తుంది, ఆవిడతోటి ఎలాంటి జీవితం గడిపాడు, కొడుకు మరణం తర్వాత ఓజీ దగ్గరికి వెళ్ళిన సత్యదాదా వెళ్ళిన కారణం ఏంటి, ఓమి వర్గం సత్యదాదా పోర్టుని ఎందుకు కబ్జా పెట్టింది, సత్యదాదా కుటుంబానికి వ్యాపారానికి ఓమి నుంచి ముప్పు వాటిల్లిన క్రమంలో తిరిగి వచ్చిన ఓజీ ముంబైలో ఏం చేశాడు, ఓజీ కూతుర్ని ఓమి ఎందుకు కిడ్నాప్ చేశాడు, ఓజీని చంపడానికి సత్యదాదా మనవడు అర్జున్ ఎందుకు ప్రయత్నించాడు, ముంబైలో ఓమి ఎలాంటి మారణ హోమం సృష్టించాలనుకున్నాడు. సరే, ఇదంతా మొత్తం లైన్. ఇక్కడ మనం ఆడాల్సింది ఏంటంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్ హౌ పవన్ కళ్యాణ్ గారు యాజ్ పర్ఫార్మ్డ్. ఇన్ఫ్యాక్ట్ 20 minutes తర్వాతగానే ఆయన రోల్ ఎంటర్ కాదు, కానీ 20 minutes ఆ బిగు నడిపించాడు డైరెక్టర్. ఆయన చుట్టూనే వచ్చేలాగా ఆ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయగలిగాడు. ఓవరాల్గా ఏంటంటే విశ్లేషణ దగ్గరికి వచ్చేప్పటికీ సరే, ఆయన రేంజ్ని ఎలివేట్ చేసే సినిమా కోసం ఇప్పుడు మాట కాదు, కొంచెం డిసప్పాయింటెడ్ మూడ్లోనే ఉన్నారు ఏ మాటకు మాట పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఎలివేట్ చేసే దానికోసం ఈ ఓజీ కథని అయితే అతను ఎన్నుకున్నాడు. ఆడియన్స్ ఆయన అభిమానుల ఆకలి కూడా బ్రహ్మాండంగా తీసేశాడు సుజిత్. ఇది నిజంగా అప్రిషియేబుల్. అయితే ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సిన ఇంకో విషయం కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. డివివి అదే ఈయన దీనికి దానయ్య గారు ప్రొడ్యూసర్, వారి గురించి కూడా చెప్పాలి. హీ స్ట్రగుల్ ఎ లాట్ ఇది. కానీ ఆయన గురించిన ప్రస్తావన ఎక్కడా కూడా మరి లేకపోవటం, అంటే ఇవేవో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లేకపోవటం కొంచెం బాధ అనిపించింది.
ఆయన ఎంతమందిని పెట్టుకొని సినిమా 1992, 93 నుంచి తీస్తూ వస్తున్నారు. నేల మీద నేల విడిచి సాము చేసే రకం కాదు. ఆయన గురించి ప్రస్తావన ఎక్కడ ఏ సభలో లేకపోవడమే కొంత డిసప్పాయింటింగ్ ఉందనేది బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ లేకపోతే ఇంత లవ్ సినిమా ఎటా తయారవుతుంది, ఇంతమంది యాక్టర్స్ ఎలా వచ్చేస్తారు. ఓజీ పాత్ర జర్నీని 1940లో ఏం జరిగింది, 70లో చోటు చేసుకున్న సంఘటనలు, ఆ సమయంలో ఓజీ లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది, 93లో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇదేంటంటే ఆ సీక్వెన్స్ చాలా అంటే దాన్ని ఏమంటారంటే ఫ్రేమ్ని చాలా ప్యాక్డ్గా నడిపారనమాట. ఎక్కడ సోది లేకుండా ప్యాక్డ్గా నడిపారు. తర్వాత ప్రారంభం నుంచి ఆయన గురించే అంటే ఓజీ గురించే చర్చ, ఆయన ఎలివేషన్తో నడుస్తుంది. యాక్షన్ సీక్వెన్స్తో పవన్ని చూపించారు. ఫైట్ సీన్స్ అయితే సరే ఇంకా వేరే చెప్పక్కర్లా, చాలా అద్భుతంగా. కథ చాలా సింపుల్గా ఉంది కానీ స్క్రీన్ ప్లే విషయంలో పకడ్బందీగా పలాన్ చేయటం ఇది. యాక్షన్ సీన్స్ అయితే గంభీరమైన లుక్, యాక్షన్ సీన్స్ అయితే అటు పవన్ కళ్యాణ్ ఇటు ఇమ్రాన్ హష్మీ కూడా పోటాపోటీ నటించారు. నిజంగా అంటే ఒక యాంటీ హీరో పవర్ఫుల్గా ఉంటేనే హీరో ఎలివేషన్ ఉంటుంది. ఆ విషయంలో డైరెక్ట్ చాలా జాగ్రత్త తీసుకున్నారు. అండ్ నో డౌట్ ఇమ్రాన్ హష్మీ ఈజ్ అ వాల్యూ ఎడిషన్ టు ద స్క్రీన్. అందులో ప్రతి 10 నిమిషాలకి ఒక బిగువు ఇచ్చేలాగా ఫ్రేమ్ని ఆయన తయారు చేసుకుంటూ వెళ్ళిన డైరెక్టర్. ఇదంతా కూడా తమన్ అయితే మ్యూజిక్తో ఊపేశాడు. అంటే ఒక రకంగా దాన్ని ఏమంటారంటే మందరంగా ఉన్మాద స్థితిలోకి తీసుకెళ్ళిపోయాడు అనమాట. లైట్గా అలా మత్తెక్కేలాగంటే మ్యూజిక్ కొట్టాడు. ఇది ఓవరాల్గా ఓజీ. ఎనీహౌ ఓజస్ గంభీర రోల్లో పవన్ కళ్యాణ్ ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో, ఆయన అభిమానులు ఆశించిన స్థాయిలో రావడం అనేది మనం ఆహ్వానించదగ్గ విషయం. ఓవరాల్గా దీనికి రేటింగ్ 3.75 నుంచి 4.5 వరకు ఇస్తూ వస్తున్నారు. సరే, రకరకాల అభిరుచులు ఉంటాయి. ఎనీహౌ పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ మూవీ. వన్ కెన్ వాచ్.